హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతున్నాము. అండ్ వాటర్ బాగా తీసుకోండి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అలాంటివి కూడా బాగా తీసుకుంటూ ఉండండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి వెస్ట్ సైడ్లో షాపింగ్ అనమాట. మే మంత్ అనగానే నాకు చాలా స్పెషల్, బికాస్ నా బర్త్డే మంత్ అనమాట. జనరల్గానే అమ్మాయిలకి వాళ్ళ బర్త్డే మంత్ అంటే ఏదో ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏదో ఒకరోజు బర్త్డే అయినప్పటికీ మంత్ మొత్తం వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉంటారు. నాకు ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్, ఎందుకంటే నా ఒక్కదాని బర్త్డే మాత్రమే కాదు, రాజేష్ది కూడా సేమ్ మంత్లో ఉంది. సో ఇద్దరు ఎగ్జైట్మెంట్ నేను ఒక్కదాన్నే క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ మీకు థంబ్నెయిల్ చూడగానే డౌట్ వచ్చి ఉంటుంది, బర్త్డే మంత్ ఏంటి, చీటింగ్ ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాదు లెట్స్ స్టార్ట్ ద షాపింగ్. ఇలా ఎంటర్ అవ్వగానే వీటికి మ్యానిక్యూర్స్కి వేసి పెట్టే బట్టలు మాత్రం భలే అట్రాక్టివ్గా ఉంటాయి కదా, నాకు బాగా అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ ఇట్ సైడ్ సెషన్లో ఎక్కువ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ సెషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరేలే బర్త్డే కదా, కొంచెం మరీ ట్రెడిషనల్గా కాకపోయినా వెస్ట్రన్ కమ్ ట్రెడిషన్ లుక్ లాగా కనిపించేవి చూద్దామని అనుకున్నా. బికాజ్ వెస్ట్ సైడ్లో మరీ ఎక్కువ ట్రెడిషనల్ కలెక్షన్ కూడా ఉండదు కాబట్టి, అందుకని చెప్పేసి ఇలా యూటర్న్ తీసుకొని ఇలా వెనక్కి వచ్చేసి చూస్తున్నాం అనమాట. అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలానే బాగుంది. లైక్ సమ్మర్ కలెక్షన్ ఉంది అని చెప్పేసుకోవచ్చు. నాకైతే ఎటు చూసినా కూడా అంతా వైట్ లాగే కనిపించింది. నాకే వైట్ ఎక్కువ నచ్చుతుందా లేకపోతే వాళ్ళే వైట్ ఎక్కువ డిస్ప్లే పెట్టారా సమ్మర్ వల్ల అర్థం అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ వైట్ అది వచ్చేసేసి సింగిల్ ఫ్రాక్ అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాగా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లాత్ కొంచెం మంచిగా ఉంది. దాని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేను వీడియో ఎండింగ్లో చెప్తాను దాని కాస్ట్. అండ్ చెప్పాను కదా ఎటు చూసినా వైటే ఉందని, ఇక్కడ ఇంకొక వైట్ చూస్తూ ఉన్నాను అనమాట. వైట్ది నేనంతా వైట్ చూస్తూ ఉంటుంటే రాజేష్ ఏంటి వైట్ తప్ప ఇంకేం చూడవా, ఎదురుగా మెరూన్ బాగున్నట్టుంది చూడు అని చెప్తే చూస్తున్నాను. మెరూన్లో నా పర్టికులర్ సైజ్ని తీసి చూస్తున్నాను. సో దట్ అన్నీ సెగ్రిగేట్ చేసి పెడుతున్నాను అనమాట, లాస్ట్లో ట్రయల్ వేద్దాము అని చెప్పి. ఎస్, మళ్ళీ వైట్ వచ్చింది ఏంటి అని అనుకోకండి, నాకు ఎక్కువ వైటే కనిపిస్తున్నాయి. అండ్ ఈ టీషర్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. సరే ఇంకంత వైట్ ఏం చూస్తావు, టాప్స్ అన్న చూద్దురా అని చెప్పేసి ఇక్కడ టాప్స్ చూస్తున్నాను. అండ్ నేను ఎక్కువ ఈ మధ్య ఎందుకో ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకోవాలనిపిస్తుంది, సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటా, అందుకని ఇవి చూస్తున్నాను. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నాకు బాగుండవేమో అని నాకు అదొక ఫీలింగ్లా ఉంటుంది. చూద్దాం, ట్రయల్ వేస్తే తెలుస్తుంది కదా బాగుంటుందా లేదా అని చెప్పి. రాయేష్ చూడు 1 or 2 ట్రయల్కి తీసుకెళ్ళు, నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అని చెప్పేసి చెప్తే సరే అని కొన్ని మంచి కలర్స్ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ బర్త్డే షాపింగ్కి వెస్ట్ సైడ్కి ఎందుకు వచ్చామంటే, రాజేష్ యాక్చువల్గా ఒక 4 months బ్యాక్ వెస్ట్ సైడ్లో షాపింగ్కి వెళ్ళాడు. నేను లేనప్పుడు తను ఒక్కడే వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తన కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మా బర్త్డే ఏ మంత్లో ఉంది అని చెప్పేసి అడిగి ఎంటర్ చేసుకున్నారనమాట. ఎందుకు అని అనేసి అడిగితే, మీ బర్త్డే మంత్లో వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అని అనేసి చెప్పారు. సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే 10% డిస్కౌంట్ ఉంటుంది మనం ఎంత షాప్ చేసినా అని అనేసి అనుకున్నాము. సరే మనకి ఏది తీసుకున్నా 10% డిస్కౌంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ అన్నీ చూస్తున్నాము. అండ్ చీటింగ్ ఏం జరిగింది అని అనేసి అనుకుంటున్నారా, చెప్తాను. ఫస్ట్ అయితే మనం కలెక్షన్ చూసేద్దాము ఏమున్నాయి అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారా, సేమ్ క్లాత్తో 2 different మోడల్స్ కుట్టారు. ఒకటేమో ఫ్రాక్లో వచ్చింది, ఇంకొకటేమో షర్ట్లో ఉంది. రాయేష్ని అడుగుతున్నాను ఏది బాగుంది అని చెప్తే షర్టే బాగుంది అని అనేసి అన్నాడు అనమాట. అండ్ ఎందుకో నన్ను ఎక్కువ షర్ట్స్ చూడు అని కూడా చెప్తున్నాడు. మేబీ తనకి
షర్ట్స్లా తీసుకుంటే బాగుండు అనిపించిందేమో. నేనేమో టీ షర్ట్స్ ఫ్రాక్ మోడల్స్ ఎక్కువ చూస్తున్నాను, తనకేమో షర్ట్ మోడల్స్ ఎక్కువ చూడాలి అని ఉంది. అండ్ ఈ టీ షర్ట్స్ అయితే జస్ట్ డైలీ వేర్కి ఇంట్లో నైట్ అలా వేసుకోవడానికి బాగుంటాయేమో అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. బికాస్ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి, 499, 399 అలా ఉన్నాయి. మళ్ళీ రంగులు రంగులు పూల చొక్కా తీసాను అనమాట. రాయేష్ ఏమో నీకు ఈ పూల పిచ్చి ఏంటి అని చెప్పేసి తిడుతుండి పక్కన పెట్టేశాను. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది కూడా. బట్ రాయేష్ ఏమో నీకు అంత బాగుండదేమో అని అనేసి చెప్పాడు. సరేలా అని చెప్పేసి పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు అనుకోవచ్చు ఎందుకు నీకు నచ్చింది తీసుకోవచ్చు కదా, తన డెసిషన్ మీద డిపెండ్ అవుతున్నావు అని చెప్పేసి. మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అదో సాటిస్ఫాక్షన్, హస్బెండ్ నీకు ఇది బాగుంటుంది సూట్ అవుతుంది అని చెప్తే. హస్బెండ్ అనే కాదు, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు పక్కన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళు బాగుంది తీసుకో అంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. బాగాలేదు అని చెప్తే ఇంకెందుకులే బాగుండదేమో మన మీద అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అందుకనే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ దట్టు మనం వేసుకున్నప్పుడు తనకి నచ్చితే చాలు అని అనిపిస్తుంది కదా, అందుకని తను బాగాలేదు అంటే పక్కన పెట్టేస్తాను అనమాట. సో ఏమాత్రం అలసిపోకుండా, టయర్డ్ అవ్వకుండా, అంటే విసుక్కోకుండా నాతో పాటు రాయేష్ కూడా అన్ని డ్రెస్సెస్ చూస్తున్నాడు. ఇంకా అంత మంచిగా ఎంకరేజ్ చేస్తుంటే మనం ఎందుకు వదిలిపెడతాం. షాప్ అంతా జల్లెడ పట్టేసాం అనమాట. షర్ట్స్ అంటున్నాడు కదా అని చెప్పేసి షర్ట్స్ ఉన్న సెషన్కి వచ్చేసాను. బట్ స్టిల్ ఆ సెషన్కి వచ్చినప్పటికీ నాకు ఫ్రాక్సే కనిపిస్తున్నాయి. 1 or 2 షర్ట్స్ చూసేసి మళ్ళీ ఇక్కడ ఫ్రాక్స్ చూస్తున్నాను అనమాట. ఈ ఫ్రాక్ మంచిగా అనిపించింది, బట్ దీన్ని ప్రాపర్గా స్టైల్ చేయాలి బికాస్ అంత ప్లెయిన్ క్లాత్ లాగా ఉంది కాబట్టి. సరేలే మనకంత మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి స్టైలింగ్కి అని చెప్పి వదిలేసాను. అండ్ చెప్పాను కదా, మేబీ షాప్లో ఎక్కువ వైట్ డిస్ప్లే చేయడం వల్ల అనుకుంటా వైట్ ఎక్కడ చూసినా కూడా అట్రాక్టివ్గా ఉంది. అండ్ నార్మల్గానే వైట్ అండ్ బ్లాక్ ఈ 2 కలర్స్ ఎక్కడున్నా కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. నాకైతే బ్లాక్లో ఎంత కలెక్షన్ ఉందో చెప్పాల్సిన పనే లేదు, అంత కలెక్షన్ ఉందన్నమాట. వైట్లో కొంచెం తక్కువే, వైట్ బాగానే నచ్చుతుంది బట్ స్టిల్ మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పి తీసుకోను. ఈ షర్ట్ ఒకటి మంచిగా అనిపించింది కానీ బట్ చాలా పల్చగా ఉన్నట్టు అని అనేసి అనిపించింది. అండ్ ఇది కూడా ఫ్రాక్ మోడలే, కింద నీ లెంత్ వరకు ఆ ఫ్రిల్స్ అవన్నీ వచ్చి మంచిగా అనిపించాయి. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను చాలామంది క్లాత్ తీసుకొని ఇలాంటివి కుట్టించుకుంటున్నారు ఫ్రాక్ మోడల్స్, అవి బాగా అనిపిస్తున్నాయి. సమ్మర్ ఎఫెక్టో ఏంటో కానీ నార్మల్గా అంటే బయటికి వేసుకెళ్ళే డ్రెస్సెస్ కంటే కూడా ఎక్కువ నైట్ డ్రెస్సెస్ మీదే ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకో. సో వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ కొన్ని నైట్ డ్రెస్సెస్ ఉంటే చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ డియోడ్రెంట్స్ ఉన్నాయి, 149K డియోడ్రెంట్స్ అంట, మంచిగా అనిపించాయి. అంటే రీజనబుల్ కాస్ట్ అనిపించింది 149 అని అనేసి అని చెప్తే. అండ్ ఇవన్నీ కూడా కొన్ని నైట్ వేర్ లాంటివి, కొన్ని స్లీవ్లెస్, కొన్ని క్వాడ్ సెట్స్, అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ అంటే 2 సైడ్స్ ఉన్నాయి, అందుకే మీకు మిక్స్డ్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి నెయిల్ పాలిష్ అనమాట. ఈచ్ నెయిల్ పాలిష్ వచ్చేసేసి 99 రూపీస్ అంట. నెయిల్ పాలిష్కి 99 రూపీస్ పెట్టచ్చో లేదో కమెంట్ చేయండి. నేను అసలు ఎక్కువ నెయిల్ పాలిషే వాడను, ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కొన్ని మేకప్ ఐటమ్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవన్నీ ఉన్నాయి. అండ్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ డిస్ప్లేలో. ఎస్, అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. కొంచెం ఇయర్ రింగ్స్ కలెక్షన్, నెక్ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్డ్గా వీడియో తీసి ఒక్కొక్కటి చూపిద్దాం అనుకున్నా. ఈ మాత్రమే వీడియో తీసేటప్పుడు అక్కడ హెల్పర్ వచ్చేసేసి మేడం ఇవి వీడియో తీయకూడదు మేడం అని అనేసి చెప్పింది. సరేలే అని అనేసి అనుకున్నా. బట్ నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది, ట్రై చేయండి ఎవరన్నా వెళ్తే. అండ్ ఎస్, ఫైనల్లీ నేను చూసినవి ట్రయల్ వేయడానికైతే వచ్చాను. చెప్పాను కదా నాకు ఈ వైట్ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాస్ట్ గెస్ చేయమని చెప్పాను కదా, ఇది వచ్చేసేసి 2200, అంటే 2199 ఉందన్నమాట. అంత కాస్ట్ పెట్టచ్చో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. ఎంత కంఫర్టబుల్గా, ఎంత మంచిగా ఉందో క్లాత్ మెటీరియల్ అదంతా కూడా. అండ్ ఇది వచ్చి రాయేష్కి నచ్చింది, మెరూన్ తీసుకోమని చెప్పాడు అని చెప్పాను కదా.
ఇది కావాలంటే సింగిల్ పీస్లా కూడా వేసుకోవచ్చు, బట్ నాకు మరీ పైకి నీస్ కన్నా కూడా పైకి ఉందేమో అని అనేసి అని అనిపించింది. సో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జీన్స్తోనే పేర్ చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది జీన్స్ మీద, ఇక్కడ చూస్తున్నా కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు జీన్స్ మీద పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇది ఇంకొక షర్ట్ అనమాట. ఇందాక చెప్పాను కదా సేమ్ క్లాత్తో షర్ట్ అండ్ ఫ్రాక్ రెండు కుట్టారు అని చెప్పేసి. కొంచెం లూజ్గా ఉంది. ఐ థింక్ ఈ క్లాత్లో ఫ్రాకే బాగుంటుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది రాజేష్ సెలెక్షన్. తను వేసుకో అంటే పనిమాల పట్టుకొని వచ్చాను. బాగుండింది యాక్చువల్గా, బట్ నాకు కొంచెం సైజ్ ఎక్కువైందనమాట. పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని ఉండుంటే ఇంకా కొంచెం లుక్ బాగుండేదేమో. ఆఫీస్ వేర్కి అయితే చాలా డీసెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది. అండ్ చెప్పాను కదా ఓవర్ సైజ్ షర్ట్స్ తీసుకోవాలనిపిస్తుంది బికాజ్ ఆఫ్ సమ్మర్ అని చెప్పి, అందుకని తీసుకున్నాను. కానీ నాకు అస్సలు సూట్ అయినట్టు కానీ మంచిగా ఉన్నట్టు అని అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో టీషర్ట్స్ అన్నీ అలా పక్కన పడేశాను. ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ ట్రైల్ అయిపోయిన తర్వాత కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకొని ఫుట్వేర్ చూస్తున్నాను. ఫుట్వేర్ తీసుకునే థాట్ ఏమీ లేదు, కానీ నేను ఎప్పుడూ హిల్స్ ట్రై చేయలేదు, వేసుకోను అన్నమాట. ఏమో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ హిల్స్. ఎక్కువ ఫ్లాట్సే ట్రై చేస్తాను. హిల్స్ చూద్దాము 1 or 2 ట్రై చేద్దాము అని చెప్పి జస్ట్ వెళ్ళి 1 or 2 చూసి వచ్చేసాను అనమాట. టైం వేస్ట్ ఎందుకు షాపింగ్ చేయనప్పుడు అని చెప్పేసి. సో ఫస్ట్ ఫ్లోర్లో మెన్స్ సెషన్ ఉంది. అండ్ ఇప్పుడంతా రాజేష్ది చెప్పాను కదా, ఇద్దరిది సేమ్ మంత్ బర్త్డే అవడం వల్ల ఇద్దరు ఎక్సైట్మెంట్ నేను ఒక్కదాన్నే క్యారీ చేస్తూ ఉంటాను. అందుకని ఇద్దరికి షాపింగ్ చేద్దామని పట్టుబడితే పైకి వచ్చాను. అండ్ ఈ కిటికీల షర్ట్ అంటారా, ఒకప్పుడు కిటికీల జాకెట్ అని చెప్పి ఒక సినిమాలో కామెడీ ఉండేది. ఇది కూడా అలాగే ఉంది, మొత్తం హోల్స్, వేసుకుంటే ఫుల్ గాలాడుతుంది అనుకుంటా అబ్బాయిలకి. రాయేష్ అది చూపించి నవ్వుతున్నాడు. అండ్ ఇది మొత్తం మనం చూసేది మెన్స్ కలెక్షన్. నాకు ఇక్కడ కూడా అంత వైటే కనిపిస్తుంది, అంత వైటే ఉంది ఏంటో వెస్ట్ సైడ్లో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, బికాజ్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీస్తున్నాను. బయట షాపింగ్ మాల్కి వెళ్ళి వీడియో తీయడం అంత ఈజీ కాదు, అందరూ ఎలో చేయరు. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉండదు, వేరే పబ్లిక్ అవందరూ ఉంటారు కదా. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ మీకు మంచి కలెక్షన్ చూపించడానికి. ఈ బ్యాగ్ నేను ఏజూడ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఫాలో అవుతా, చాలా ఫేమస్ ఛానల్, అందరికీ తెలిసే ఉంటుంది. స్టైలింగ్ ఛానల్ అనమాట, మెన్స్ స్టైలింగ్ చేస్తూ ఉంటారు. ఆయన వేస్తారనమాట బ్యాగ్ సైడ్కి, చాలా బాగా అనిపిస్తుంది. రాయేష్ని ట్రై చెయ్యి అని చెప్తే అవి వాళ్ళకి మాత్రమే సెట్ అవుతాయిలే, మనకి కాదు అని చెప్పేసి ఇంకా టీషర్ట్స్ అవన్నీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎస్, రాజేష్ తను కూడా కొన్ని ఐటమ్స్ అంటే లైక్ కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ వేద్దాము అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా బర్త్డే మంత్లో ఆఫర్ ఉంటుంది అని చెప్పేసి, తను ఒక 4 months బ్యాక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ బర్త్డే మంత్ ఎంటర్ చేయండి, మీరు ఆ మంత్లో వచ్చి షాపింగ్ చేస్తే ఆఫర్ ఉంటుంది అంటే మేము జనరల్గా ఒక 10% ఆఫర్ ఇస్తారేమో అని అనేసి అనుకున్నాము. బిల్లింగ్ సెషన్ దగ్గరికి వెళ్ళి అడిగితే 10% కాదు 20% ఇస్తాము అని అనేసి చెప్పారు. ఇంకా మేము ఇంకా చాలా హ్యాపీ అనమాట. అబ్బా, మనం అనుకున్న దానికన్నా డబల్ ఆఫర్ వస్తుంది, మనకి డబుల్ డిస్కౌంట్ వస్తుంది, సూపర్ షాపింగ్ చేసేద్దాం అని అనేసి అనుకున్నారు. బట్ లాస్ట్లో ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మినిమం 5,000 షాపింగ్ చేయాలి అని అనేసి చెప్పారనమాట. అంతకన్నా తక్కువ 1 రూపీ తక్కువ షాపింగ్ చేసినా కూడా వాళ్ళు ఆ బర్త్డే మంత్ 20% ఆఫర్ ఆర్ లేదంటే డిస్కౌంట్ ఏదైతే మెన్షన్ చేశారో అది ఇవ్వను అని చెప్పారు. సో నాకు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చీటింగ్ ఆర్ స్కామ్ లాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళే మన బడ్జెట్ని ఫిక్స్ చేస్తున్నారు, ఇంత ఖచ్చితంగా షాప్ చేయాలి అని చెప్పేసి. నాకు అదంతా ఫెయిర్ అనిపించలేదు. వాళ్ళు ఆఫర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మంచిగా ఇచ్చుంటే బాగుండేది. బట్ అగైన్ ఇట్స్ ఎ బిజినెస్ స్ట్రాటజీ, మనం అవన్నీ పాయింట్అవుట్ చేయలేము. జస్ట్ నాకు నచ్చలేదు అని మాత్రమే చెప్తున్నాను. మీకు ఇది జెన్యూన్గా అనిపించిందో లేదో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నంతా కూడా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ క్రాకరీ సెషన్లో పెట్టుకునేవి, చాపింగ్ బోర్డ్స్, కప్స్, ఈ స్పైసెస్ బాక్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కొంచెం
యూనిక్గా ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొంచెం డిస్ప్లేలో పెట్టారు, కొంచెం ఐ క్యాచీగా ఉండడం కోసం. మంచిగా అనిపించాయి నాకు అవన్నీ చూడటానికి, కేవలం చూడడానికి మాత్రమే, కొనడానికి అంత బాగా అనిపించలేదు. బికాజ్ ఇవి యూస్ చేయడానికి ఫ్రెండ్లీగా ఉండవేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఎస్, మాకిద్దరికి కావాల్సిన గార్మెంట్స్ అంటే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా, లైక్ 5000 బడ్జెట్ వాళ్ళే ఫిక్స్ చేశారు అని చెప్పేసి. మేము సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్కి అరౌండ్ 1000 రూపీస్ ఆర్ 800 డిఫరెన్స్ వస్తుంది 5000కి. బట్ స్టిల్ అవి కూడా తీసుకుంటేనే ఆఫర్ ఇస్తాము అని అనేసి చెప్పారు. చేయాలి అనుకుంటే చేయొచ్చు. వెస్ట్ సైడ్లో ఏముంది, ఒక టాప్ ఈజీగా 1000 రూపీస్ ఉంటుంది. ఒక టాప్ తీసుకుంటే అది యాడ్ అయిపోతుంది అనమాట, 20% డిస్కౌంట్ వచ్చేది. బట్ స్టిల్ నాకు లాస్ట్ మినిట్లో మన షాపింగ్ బడ్జెట్ని వాళ్ళు కంట్రోల్లో తీసుకోవడం, ఇదంతా నాకు చెప్పాను కదా చీటింగ్లా అనిపించింది. ఏం తీసుకోకపోతే బాగుండదు అని చెప్పేసి జస్ట్ ఇయర్ రింగ్స్ ఒక్కటి తీసుకొని వచ్చేసాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.